ఆత్మకూరు పట్టణం గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకుల నిరసన కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర సాధకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వ సిట్ వేసి అసత్యమైన ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టి కక్షపూరిత చర్యలకు పాల్పడుతుందని, అందుకు వ్యతిరేకంగా ఈరోజు ఆత్మకూరు మండల కేంద్రం గాంధీ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రవికుమార్ యాదవ్తో పాటు ఆత్మకూరు మండల మరియు మున్సిపల్ మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాయకుడు కేసీఆర్ గారిపై ఒక ఉద్యమ నాయకునికి సిట్ నోటీసులు ఇవ్వడము దానిపై తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిందంటే అది ఒక కేసీఆర్ పుణ్యం వల్లనే. నువ్వు ఎన్ని బూటకపు నోటీసులు పంపించినా కేసీఆర్ గారు నువ్వు ఏమి చేయలేవు. కేసీఆర్ గారు నిప్పు లాంటి వాడు. నువ్వు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్, ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నవన్నీ అమ్మాలుగానే హామీలు ఇచ్చి ఆ హామీలని నెరవేర్చలేక నువ్వు డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నావు. ఈ సిటీ నోటీసులను వెంటనే నువ్వు వెనక్కి తీసుకోవాలి. ఒక 65 ఏళ్ళ పెద్ద మనిషిని పైన నువ్వు ఈరోజు అరెస్టులు అంటూ సిటీ నోటీసులు అంటూ ఆయనని వేధించడము ఇది ప్రజాస్వామ్యంలో ఒక దారుణమైన విషయం. ఇది నువ్వు ఎన్ని చేసినా ఎన్ని కుప్పి గంటలు వేసినా కేసీఆర్ను మాత్రం ఏమి చేయలేవు. ఫస్ట్ నువ్వు హామీలు ఇచ్చిన 6 గ్యారంటీలు 2500 కానీ, మహిళలకు ఇచ్చిన 2500 కానీ, తర్వాత రైతు బంధు కానీ, తర్వాత డిగ్రీ చదువుకున్న పిల్లలకు స్కూటీలు కానీ, రియంబర్స్మెంట్ కానీ, ఇవన్నీ పథకాన్ని అమలు చేయి. అది అమలు చేయకుండా డైవర్స్ పార్టీ చేసి ఈరోజు మున్సిపాలిటీలో ఏడ టీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవుతుందని ఆ క్యాడర్ని అంతా చిన్నపిల్లని చేయడానికి నువ్వు వేసిన ఎత్తు ఇది. నీవు ఎన్ని ఎత్తులు వేసినా కేసీఆర్ సైనికుల మేము, టీఆర్ఎస్ పార్టీ నాయకులము ఎక్కడ కూడా చెక్కు చెదరము. రాబోయే ఎన్ని మున్సిపాలిటీ ఎలక్షన్లో అన్ని సీట్లు కూడా మేమే కైవసం చేసుకుంటాము. ప్రతి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన ఆత్మకూరు మండల నాయకులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు.